థ్యాంక్ యూ. సినిమాలో అన్ని క్యారెక్టర్లు అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రభాస్ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఇంకా పీక్స్ మాట. అది అనుకుంటే ఈ లోపుగా క్లైమాక్స్లో భక్త కన్నప్పగా మారిన తర్వాత విష్ణువులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే విధంగా జీవించారు ఆ సీన్స్లో. అసలు నిజంగా అంత అద్భుతంగా అనిపించింది మాకే. జనరల్గా నేను సినిమాలు చూసినప్పుడు ఈ క్యారెక్టర్కి డెఫినెట్గా అవార్డు వస్తుంది అని ఫిక్స్ అయిపోతా. అవార్డు ఇవ్వచ్చు, ఏదైనా అవార్డు వస్తుంది గ్యారెంటీగా ఫిక్స్ అవుతా. అట్లా మీకు అలాగే మీ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్కి డెఫినెట్గా తను కూడా అవార్డు కొడతాడు అనిపించింది. అంత గొప్పగా నటించారు. నిజంగా నటించారనికంటే జీవించారనిపించింది. అంత బాగా నచ్చింది సినిమా చూసినప్పుడు. ఇప్పుడున్న రోజులు ఇదివరకు అంటే ఏ సినిమా అయినా 100 days, 200 days, 170 days, 300 days, 350 days ఇట్లా అన్ని లక్షల మంది ఈ సినిమా చూస్తారన్న సో ఫర్ 1,50,000. ఈరోజు మధ్యాహ్నానికి 2 PM లెక్క చెప్తున్నాను. మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఉన్న కౌంట్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్, థియేటర్స్ దగ్గర ఆడియన్స్ ఈరోజు మధ్యాహ్నం సాటర్డే ఆఫ్టర్నూన్ 2 o'clockకి 15 lakh people, 15 లక్షల మంది ఈరోజు సినిమా చూసేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ షో కలెక్షన్ వరకే అది. అంటే అది ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది ఈరోజు, ఎందుకంటే మాకున్న డేటా 2 PM దాకే. సో ఈరోజు ఈ సంఖ్య ఎక్కువ పెరగాలని నాకుంది. నాకు దీంట్లో డబ్బు మీరు నమ్మరు, టిల్ నౌ నాకు ఒకటే ఏంటంటే, నిన్న అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ సాయిబాబా గారు, దాని తర్వాత మైత్రి శశి గారు, వాళ్ళిద్దరూ వచ్చి ఇది అడ్వాన్స్గా పెట్టుకోండి అని చెప్పి అన్నపూర్ణ సాయిబాబా గారు ట్రాన్స్ఫర్ చేశారు. శశి గారు డబుల్ డిజిట్ నెంబర్తో ఒక డీడీ తీసుకొచ్చి ఇచ్చారు. సూపర్. ఓకే, ఇది అడ్వాన్సే, కేవలం ఇది ఫైనల్ కాదు మీకు, ఇది ఓన్లీ ఫస్ట్ అడ్వాన్సే అన్నారు ఆయన. ఆ నంబర్లు చూసి ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ అనుకున్నాను. బట్ నా ఎయిమ్ ఏంటంటే, సురేష్ గారు, మై ఎయిమ్ ఇస్ ప్యూర్లీ వన్ థింగ్. ఎంతమందికి నేను కన్నప్ప కథ నేను చెప్పగలను, దట్ ఈస్ మై సక్సెస్. దట్స్ మై ఓన్లీ సక్సెస్. మనీ దేవుడి దయ వల్ల రేపు మంచి నాకు ఈరోజు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు ప్రజలు, నాకు మంచి విజయాన్ని ఇచ్చారు. రేపు నేను ఎలా నాన్నగారు ఎంజాయ్ చేశారు మీతోటి? దీంట్లో సంబంధించి ఏదైనా లోటుపాట్లు ఏదైనా అనిపించిందా? అంటే మా నాన్నగారు ఈ సినిమా ప్రేమించినంతగా నేను కూడా ప్రేమించలేదు. నాకు భయం వేసేది. ఆయన ప్రతిరోజు ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి ఏ సినిమా నాకు పుట్టి బుద్ధిరిగి ఆయన ఎన్నిసార్లు ప్రతి భాష చూడడం, ప్రతి ఫ్రేమ్ చూడడం, నాకు భయం వేసేది. ఏంటి ఈయన ఇంతగా ప్రేమించేస్తున్నాడు, ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని. నాకు సురేష్ గారు, మీకు తెలుసు మన ఇండస్ట్రీలో ఏది గ్యారంటీది కాదు. నథింగ్ ఇస్ గ్యారంటీడ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఆయన ఎంతగా ప్రేమించేశాడు. ఒకవేళ గాడ్ ఫోర్బిడ్ అనుకున్న విజయాన్ని సాధించకపోతే ఎలా హ్యాండిల్ చేస్తాడు ఈయన అన్న టెన్షన్ ఉండేది నాకు. ఆయన ప్యూర్గా రిలాక్స్ అయ్యాడు. అండ్ నేను అన్నిటికన్నా థ్యాంక్స్ చెప్పాల్సిందే శివబాలాజీ గారికి. ఎందుకంటే నేను మా నాన్న పక్కన ఉండలేకపోయాను. ఎందుకంటే నీ ప్రమోషన్స్కి తిరగాలి, నేనేం మాట్లాడాల్సి వచ్చేది, అన్ని పనులు నేనే చేయాల్సి వచ్చేది. శివానికి చెప్పాను, నాన్న ఎప్పుడు పిలిచినా పక్కన ఉండు, నువ్వు పక్కనే ఉండు నాన్న పక్కన. అలాగే BVS రవి గారికి, నేను శివాకి అండ్ ప్రభుదేవా గారికి, బ్రహ్మానందం గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్. బ్రహ్మానందం గారు, మా నాన్నగారు ఎంత టెన్షన్ పడారో అంతే టెన్షన్ బ్రహ్మానందం గారు పడారు. ఈ రోజుకి ఆయన ఎక్కడో షూటింగ్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి, ఏరా ఎలా ఉంది, మ్యాట్నీలు ఎలా, అంకిల్ బాగానే ఉన్నాయి అంకిల్, పెరుగుతూనే ఉన్నాయి అంకిల్, నిన్నటికన్నా బాగా కనుక్కుంటున్నాను. ఇంకంతే. అది ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అండ్ ప్రభాస్ నిన్న మార్నింగ్ అతను పెట్టిన మెసేజెస్ కానీ ఏదైనా, నేను మళ్ళీ అతనికి పెట్టిన మెసేజెస్, ఇంత లవ్ ఐఎమ్ గెటింగ్. అండ్ చాలామంది మెసేజ్లు పెట్టారు. ఐ హ్యావ్ టు రేపు కూర్చొని చేయాలి, బికాజ్ ఐ హ్యావ్ ఓవర్ 1000 వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి, ఇంకా చూసుకోలే. ప్రతి ఒక్కరు నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ కాల్స్ నాకు వచ్చింది అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి. అండ్ నాగార్జున గారు నాకు దేనికైనా రెడీకి ఫోన్ చేశారు. దాని తర్వాత ఒక 13 సంవత్సరాల తర్వాత నేను ఫోన్ చేశారు. అండ్ ఐ వాజ్ లైక్, అంకుల్ మీతో ఎప్పుడు మాట్లాడినా నాకు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా ఉంటుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. లేదు విష్ణు, నేను ముందు నాకు మార్నింగ్ కనుక్కున్నాను,
దాని తర్వాత మధ్యాహ్నం కనుక్కున్న తర్వాత నేను మళ్ళీ అడిగాను మా వాళ్ళని, మీరు చెప్పేది నిజమేనా అని. అవును, అయితే నేను మోహన్ బాబు గారికి ఫోన్ చేస్తే చేయమంటారా అని అడిగాను నేను వాళ్ళని. ఎందుకంటే మళ్ళీ నేను ఫాదర్కి ఫోన్ చేయాలి కదా. అవును, అందుకే ఫాదర్కి చేసిన తర్వాత నీకు చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్, యూ ఎంజాయ్ ఇట్. నేను చూసిన తర్వాత నేను చెప్తాను. ఎవ్రీబడి ఆర్ సేయింగ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ అన్నాడు. ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా అందరూ కూడా ఈ విజయోత్సవంలో ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నా సోదరుడికి ఇష్టం లేని పని, నేను మొహమాటం ఉండేది, ఇబ్బందికరమైన ఉన్న పని నేను ఎప్పుడూ అడగను. బట్ ఐల్ సీ ఇంకా సక్సెస్ మీట్ కోసం ఇంకా స్టిల్ ఇది కూడా సక్సెస్ మీట్ పెట్టమని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాట్లాడితే నేనన్నా లేదు, ఇట్స్ టూ ఎర్లీ కదా అన్న. లేదు, మీరు అట్లీస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానంటే ఆ థ్యాంక్స్ మీట్ అయినా పెట్టండి అని. సో దే కెన్ ఫస్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మీరు ఈ మూవీకి నాకు సపోర్ట్ చేసిన దానికి. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ద మెసేజెస్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సెంట్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. కన్నప్ప ముందు మంచు విష్ణు వేరు, కన్నప్ప తర్వాత వేరు అనే విధంగా ఈ సినిమా మారిపోయింది. మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇప్పుడు సక్సెస్ ఏంటి, మీ రేంజ్ ఏంటి, అంతా మారిపోయింది. సో భవిష్యత్తులో మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? అట్లాగే ఈ సినిమా మీరు ఎంతో కష్టపడ్డారు, మీకు ఎన్నో పాఠాలు నేర్పి ఉంటుంది కదా, ఆ విషయాల గురించి అడిగితే ఏం చెప్తారు? నాకు ఈ సినిమా విపరీతంగా నేర్పించింది హ్యూమిలిటీ, అనుకువగా ఉండాలని. జీవితంలో కొన్ని ఇన్సిడెన్సెస్ నేర్పిస్తూ ఉంటాయి. ఐ వాజ్ ర్యాష్, ఐ వాజ్ బ్రాష్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. మోహన్ లాల్ గారితో the relationship I have, that changed me as a human being also. So that is one of my biggest takeaways. ఆయన్ని చూసి నేను కొన్ని నేర్చుకున్నా, ప్రభువునితో చూసుకొని నేర్చుకున్నా. Those are my biggest takeaways. సార్ విష్ణు, ఇక్కడ క్వశ్చన్, ఇట్స్ ఓన్లీ థ్యాంక్ గివింగ్ మీటింగ్. యాక్చువల్గా క్వశ్చన్స్ కూడా ఏమి లేవు. యూ హ్యావ్ మేడ్ ఏ క్వశ్చన్లెస్ సక్సెస్. ప్రశ్నిస్తానికి కూడా ఏం లేదు. థ్యాంక్ యూ. The way you people given the success is really fantastic. I really congratulate the directors of such a lovely person, such a, ఎందుకంటే దీని మీద ఆయనకున్నటువంటి గ్రిప్ కంగ్రాచులేట్ చేయడం తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎ క్వశ్చన్. రియల్ హ్యాట్స్ ఆఫ్ టు. వాటిలో కొన్ని ఉన్నాయి, ఇవే మేము రివ్యూస్లో చెప్పాం. సినిమా చాలా బాగుంది, అందరూ గొప్పగా నటించారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా వంక పెడతానికి వీల్లేదు. కొన్ని లెంగ్త్లు ఉన్నాయి ఫైట్స్ విషయంలో, వాటిల్లో అవి ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి రివ్యూసే మేము ఇచ్చాం. కానీ ఎంత తీసుకున్నావురా, నాకు మీరు ఎంత ఇచ్చారు విష్ణు, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ పెయిడ్ మీ? టీడీఎస్ కట్ చేసి ఇచ్చారా, కట్ చేయకుండా ఇచ్చారా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇట్ ఈస్ ద కిల్లింగ్ ద మొరల్ ఆఫ్ ద మీడియా. మాకు వస్తున్నటువంటి కొన్ని రివ్యూస్ కింద, మేము ఇచ్చినటువంటి రివ్యూస్ కింద వస్తున్నటువంటి కామెంట్స్, రియల్లీ నేను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ టు ద ఎంటైర్ మీడియా ఆల్సో టు ద ట్రాలర్స్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. మీడియా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు హౌ ద మీడియా ఈజ్ స్టాండింగ్ బిహైండ్ ఎ ఫిలిం, హౌ ద మీడియా ఈజ్ సపోర్టింగ్ ద ఫిలిమ్స్ అనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మేము ఎలా సపోర్ట్ చేస్తున్నామో మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ అలాంటి మీడియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కింద, వాటి ఇచ్చినటువంటి రివ్యూల కింద ఎంత తీసుకున్నారు మీరు, ప్యాకేజ్ ఎంత ముట్టింది అనేటువంటి ఎదవ కామెంట్లు చేస్తున్నటువంటి ఎదవలకి, ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంటే చాలా బాధగా ఉంది. 3-5 సంవత్సరాల పాటు ఒక సినిమా కోసం కష్టపడి ఎన్నెన్నో శ్రమ కోర్చి, ఎంతో వ్యయప్రయాసలు కోర్చి, త్రూ అవుట్ ద ఫిలిం, త్రూ అవుట్ ద 5 years ఆఫ్ టైంలో ఎంతో ట్రాలింగ్కి గురై, వాళ్ళు ట్రాలింగ్ ఏంటి అసలు, సినిమాల మీద ఆ ట్రాలింగ్ ఏంటి, వ్యక్తుల మీద ట్రాలింగ్ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఈ విధంగా కిల్ చేయటం ఏంటి, రివ్యూని మంచి సినిమాని ఎంకరేజ్ చేసిన మా మీద ఇలాగా బురద చల్లటం ఏంటి, ఆల్ దిస్ నాన్ సెన్స్ బి స్టాప్డ్. ఇలాంటి ఒక నాన్ సెన్సికల్ ఏంటంటే ఎలా చెప్పాలంటే, ఎలా తయారైందంటే సోషల్ మీడియా అనేటువంటిది, మంచిని గురించి మంచి చెప్పినా సరే ఆ మంచి మీద కూడా బురద చల్లి, ఆ వ్యక్తుల మీద బురద చల్లి, ఎవరి వ్యక్తిత్వాన్ని ప్రశాంతంగా ఉండనిటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ట్రోలర్స్ అండ్ ఎవ్రీబడి, ఒక మంచి సినిమాకి మేము చేసిన మంచి మీడియా చేసినటువంటి దీన్ని, ఆ మంచిని మీరు అభినందించకపోయినా పర్లేదు, మా మీద బురద చల్లకండి, చేసిన వాళ్ళ మీద, వాళ్ళ ప్రయత్నం మీద బురద చల్లదని చెప్పి ఐఎమ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.
దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, దట్స్ ఆల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు దీంట్లో రైజ్ చేసి క్వశ్చన్ చేయాల్సినటువంటి ఏమీ లేవు, ఆక్షేపించాల్సినటువంటి ఏమీ లేవు. చక్కని సినిమా తీశారు, ఒక భక్తి రస ప్రధానమైన సినిమా తీశారు. ఎలాంటి నెగిటివ్ కంటెంట్, నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు ఇది. అలాంటి సినిమా తీసినా కూడాను, ఇంత కష్టపడి తీసినా కూడా బురద చల్లుతామంటే వ్యక్తుల మనసులు ఎంత కఠినంగా, ఎంత దుర్మార్గంగా తయారవుతున్నటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అని నేను ఫీల్ అవుతున్నా, బాధపడుతున్నా. దట్స్ ఆల్. సార్ విష్ణు గారు మాట్లాడచ్చా? మీరు మాట్లాడుతున్నారా? సారీ. అదే పాప ఆయన ఎమోషన్ నిజంగా సార్, అది నిజంగా కూడా ఎంతమంది నిన్న ఫోన్లు వస్తూ ఉంటారు సినిమా అయిపోగానే, రివ్యూస్ చెప్పగానే, ఏంటి ఏం సంగతి, మన విష్ణు గారి సంగతి అని ఒక వెటకారపు మాటలు ఉంటాయి కదా సార్. లేదు, నిజంగా బాగుంది, నిజంగా బాగుంది, నిజంగా బాగుందని చెప్పాల్సి వస్తుంది. ఆ పరిస్థితి నిజంగా బాధపడిన దానిలో అర్థం ఉంది. బట్ అది పక్కన పెడితే, మీ జనరేషన్కి మీ ఇంట్లో ఇంకొక 4 విష్ణువులు తయారయ్యారు. నాకైతే అవరాముని చూడగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అంటే అబ్బా భలే ఉన్నాడు పిల్లాడు, ఎంత ముద్దుగున్నాడు, ఎంత చక్కగున్నాడు, విష్ణు పాస్ అయిపోయాడు, విష్ణు గట్టెక్కేసాడు అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. అలాగా ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అయింది. ఇద్దరు చిన్నపిల్ల, మీ కూతుర్లు ఇద్దరు కూడా ఎంత బాగా ఆ కాళహస్త్రి మత్సరం గురించి చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన సినిమాకి వంకలు పెట్టాలంటే, కోడిగుడ్డు మీద ఏకలు పేకాలంటే పేకొచ్చు, కానీ పేకన అవసరం లేదు. ఇట్లాంటి ఒక మంచి ప్రయత్నాన్ని అభినందించడం తప్ప అని నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం మోహన్ బాబు గారిని చూడగానే, ప్రభాస్ గారిని చూడగానే అబ్బా చాలా బాగుంది. విష్ణుని అలా కూర్చోబెట్టి మీడియా అంతా ఇంత పాజిటివ్గా మాట్లాడాలనుకున్న రోజు కలలాగా ఉంటుంది నాకు ఎప్పుడు. అలాంటిది ఇవాళ రోజున నిజమైంది. థ్యాంక్ యూ సో మచ్. అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ఒక్క విషయం చెప్పడానికే వచ్చాం. అందరూ కూడా ఇట్లన్నీగా ఉన్నాము. మీరైతే మాత్రం ఇంక నుంచి కూడా మంచి సినిమాలు ఎన్నుకోవాలి. శివబాలాజీ గారితో నాకు ఎప్పుడు ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది. మీ మీడియా వాళ్ళు ఎవరు ఇట్లా చేయరాయి, అట్లా చేయరాయి అంటుంటాడు. మంచి జరిగితే మా దగ్గర చెప్తారు, కానీ ఒక మంచి రిజల్ట్ వస్తే చూడండి మీడియా అంతా ఎలా నించుందో శివబాలాజీ గారు. ఎస్ విష్ణు గారు. సార్ విష్ణు గారు, సార్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు సార్. విష్ణు గారు ఫస్ట్ ఈ సినిమా కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు అనగానే, అంటే చాలామంది ఒక ఇంత బడ్జెట్తో విష్ణు గారు చేస్తున్నారు, చాలా తీయగలడా విష్ణు గారు, నిజంగా రిస్క్ చేస్తున్నాడు అని చాలామంది తమ అభిప్రాయాలు చెప్పారు సార్. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా కోసం మీరు అన్ని రకాల సాక్రిఫైస్ చేశారు. ఒక రకంగా పర్సనల్ లైఫ్, మనీ, టోటల్గా అన్ని ఎఫర్ట్స్ పెట్టేశారు. ఒక రకంగా ఈ 3 years, ఈ 5 years జర్నీలో అంటే ఎప్పుడైనా సరే ఎందుకు మనకి ఇంత రిస్క్, ఎక్కడైనా మనం డ్రాప్ అవ్వచ్చు కదా అని ఎప్పుడైనా అనిపించిందా సార్? చాలా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కన్నప్పది ఈ మేకింగ్ గురించి ఒక పుస్తకం రాయొచ్చు. అన్ని రకాల ఎఫర్ట్స్ కానీ అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు డెఫినెట్గా. సో మీకు మధ్యలో ఎప్పుడైనా అనిపించిందా సార్ ఇది? I'll never give up. Never. విష్ణు గారు, కంగ్రాచులేషన్స్. యూ డిజర్వ్. I just wanted to answer this question. We had this discussion.